హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను ఎవరో స్వామితో కూర్చున్నానని. ఎవరో కాదు, మా శ్రీనాథ స్వామి గారు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చాలా చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పే మాటలు విని చాలా బాగుంటున్నాయని చెప్పేసి రిప్లై చేస్తున్నారు. ఇకపోతే సుజాత మల్లాల చేస్తున్న ఇంటర్వ్యూస్ స్వామి గారితో కలిసి కూర్చొని చేస్తున్నారు. ట్యాగ్ తెలుగు డివైన్లో చాలా చాలా చక్కగా ఆదరిస్తున్నారు. భక్తికి సంబంధించి ఎంత కావాలో అంత మాట్లాడుతా ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంతో పాటు భక్తులకు కావాల్సిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. నమస్తే శ్రీనివాస స్వామి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ హెల్ప్కి. మీరు నిజంగానే మా కోసం వచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు వచ్చి మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు నన్ను ప్రోత్సహించారు కాబట్టి మేము నలుగురిలోకి మేము వెళ్తున్నాము. నలుగురికి మంచి విషయాలు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి దానికి మేము కూడా మీకు స్వామివారి ఆశీర్వాదాలు, మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉంటూ మీరు ఇలాగే అభివృద్ధి చెందాలి. సుజాత మల్లాల గారు అలాగే శివ మల్లాల గారు ఇద్దరు కూడా అలాగే మీ మీడియా శివం మీడియా కూడా ఇలాగే అభివృద్ధి చెందాలి అని మేము కూడా కోరుకుంటాము. ఆ స్వామివారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ స్వామి. అయితే ఇప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అంటారు స్వామి. ఎస్పెషల్లీ కార్తీక మాసం రాగానే మొత్తం శివాలయాలన్నీ మారు మోగిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడ భక్తులందరూ కూడా కిటకిటలాడిపోతుంటారు. శివయ్య శివయ్య అనుకొని మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి సంబంధించి విశిష్టతలు కొన్ని తెలుసుకోవాలనుకున్నాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో. అసలుకి కార్తీక మాసంలో ఎందుకు శివుడికి అంత గొప్పగా పూజిస్తారు, ఆరాధిస్తారు? మీరు అడిగిన ప్రశ్నలో కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకం కాదండి. కార్తీక మాసంలో హరిహర మాసంగా చెప్పబడుతుంది. శివుడికే కాదు, విష్ణుమూర్తికి కూడా స్వామివారికి కూడా చాలా ప్రత్యేకం. ఏంటంటే ఏ మాసమైనా కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటిది ఇప్పుడు భాద్రపద మాసం అంటాం. అందులో గణపతి నవరాత్రులు ప్రత్యేకం. ఓకే. తర్వాత శ్రావణ మాసం అంటాం, అందులో శివుడికి ప్రత్యేకం. కరెక్ట్. తర్వాత ఆశ్వీజ మాసం అంటాం, అందులో అమ్మవారి నవరాత్రులు ప్రత్యేకం. ఇలాగే మనకు రాముల వారికి ఆ నవరాత్రులు చేస్తారు, శ్రీరామనవమి ఆ నవరాత్రులు. ఈ విధంగా ప్రతి ఒక్క మాసము ఒకరికి ప్రత్యేకంగానే చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క కార్తీక మాసం మాత్రమే హరిహర మాసంగా చెప్పబడుతుంది. ఈ హరిహర మాసం అంటే చూడండి, మీరు ఆ యొక్క విష్ణుమూర్తిని దామోదరునిగా ఇక్కడ భావన చేసి దామోదర ఆరాధన చేస్తారు. ఇక్కడ శివుడికి శివారాధనలు ప్రత్యేకం. ఆ యొక్క విష్ణుమూర్తికి అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. అవును. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చాలా ప్రత్యేకంగా శివుడికి అభిషేకాలు, పూజలు ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే దామోదరునికి, అలాగే విష్ణుమూర్తి కూడా ప్రత్యేకంగా అలంకరణలు, అలాగే తులసి కళ్యాణము, ఉసిరి పూజ, ఇలా సాలగ్రామ పూజ, ఇలా విష్ణువు ఆరాధనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. కానీ ఎందుకో చాలా మటుకు మాత్రం కార్తీక మాసం అనగానే శివ పూజలకు ప్రత్యేకం అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది. అయితే అభిషేకాలు అనుకున్నాం ఇందాక మీరు మాట్లాడినప్పుడు. శివుడికి ఎందుకు సార్ అభిషేకాలు అంటే అంత ఇష్టం? ఎన్ని అభిషేకాలు చేస్తారు? శివుడు అభిషేకాలలో ప్రత్యేకంగా ఏ దేవుడికైనా కానీ అభిషేకాలు చేస్తాం, కానీ శివుడికి మాత్రమే అభిషేక ప్రియుడు అనే నామం. అవును, అభిషేక ప్రియుడు. ఆయనకు మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలతో మొట్టమొదట మన దగ్గర ఉన్నటువంటిది పంచభూతాలలో నుండి ఒకటి నీరు. ఆ యొక్క నీళ్ళతో అభిషేకం చాలా స్వామి. అందులో చెప్తారు ఏంటంటే శివుడికి నీళ్ళు, భస్మము, అలాగే బిల్వపత్రము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఇంతే. వీటితో స్వామివారిని పూజిస్తే అది శ్రావణ మాసమైనా, కార్తీక మాసమైనా, శివరాత్రి అయినా, ఏ రోజైనా కానీ సరే ప్రత్యేకంగా మనం ఎన్ని అభిషేకాలు చేసినా చేయకున్నా స్వామివారికి ఒక చెంబడి నీళ్లు పోసి భస్మము, గంధము, పత్రము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం పెడితే ఆ స్వామివారు సంతోషం. అంతేకాని మనము కొన్ని వేలు పెట్టి పూలమాలలు తేవాల్సిన అవసరం లేదు. పంచలు, వస్త్రాలు కొన్ని వేలు పెట్టి తేవాల్సిన అవసరం లేదు. ఆయనకు కావాల్సినదల్లా కూడా భక్తితో ఒక చెంబెడు నీళ్లు మాత్రం, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఆయన మనకు భక్తి శ్రద్ధలు ఎలా అయితే ఉంటాయో ఆ స్వామివారికి ఆ భక్తి శ్రద్ధలతో ఒక చెంబడు నీళ్లు పోసి ఆయనను హరహర మహాదేవ శంభో శంకర అంటే చాలు, ఆయన ప్రీతిగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ వీటికి రకరకాల పేర్లు కూడా పెడతారు స్వామి. ఎన్ని రకాల
అభిషేకాలకి పేర్లు ఎందుకు వచ్చినాయి, ఏమేమి అభిషేకాలు ఉంటాయి? అభిషేకాలు మనకు ముఖ్యంగా మనకు పంచామృత అభిషేకం, పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటితో. తర్వాత పంచోపచారాలు, పసుపు కుంకుమ విభూతి గంధము అక్షతలు. తర్వాత పంచపల్లవాలు, తర్వాత పంచ ఫలాలు. అన్ని రకాలు కావాల్సి వస్తే అన్ని రకాల స్వామివారికి అభిషేకాలు చేయొచ్చు. అవి ప్రీతికరమైనటువంటి ద్రవ్య అభిషేకాలు. ఓకే, అవి ద్రవ్యాలతో కూడుకున్నటువంటి. అలాగే అభిషేకాలలో నామాలు. అవును, వాటిలో రుద్రాభిషేకం, అవును, నమకము చమకంతో రుద్రాభిషేకం. తర్వాత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం. తర్వాత పార్థివ లింగాభిషేకం. అలాగే మనకు మహలింగార్చన, సహస్రలింగార్చన, ఇలా చాలా రకరకాల అభిషేకాలు ఉన్నాయి ఆ స్వామివారికి. అందుకే కదా చెప్పాం మనం అభిషేక ప్రియుడు కాబట్టి ఇన్ని రకాల అభిషేకాలు ఆయనకు చేస్తూ ఉంటాం మనం. రుద్రాభిషేకం అంటే ఏంటి? రుద్రాభిషేకం మనకు నిత్యము ప్రతి ఒక్క వ్యక్తి చేసుకోవాల్సినటువంటి అభిషేకాలలో రుద్రాభిషేకం ప్రత్యేకం. అది రుద్రాభిషేకం అంటే రుద్రము అంటే నమకము చమకం. ఓకే, నమకములో 11 అధ్యాయాలు, చమకంలో 11 అధ్యాయాలు, వీటన్నిటినీ కలిపి ఒక రుద్రము అంటారు. ఓకే, దీన్నే రుద్రాభిషేకం. ఆ యొక్క మంత్రాలను పఠిస్తూ స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అందుకే నమ్మకము చమకము అంటారు. ఆ నమ్మకము చమకముతో ఆ యొక్క స్వామివారికి అభిషేకం. ఇందులో ఒక వచనం ఉంది, నమ్మకము చమకము చేత రుద్రాభిషేకం చేసి ఆయనకు ప్రీతికరమైనటువంటి పురుష సూక్తముతో ఆయనను అభిషేకిస్తే అది నా సంకల్పం, నేను కోరిన సంకల్పము సిద్ధిస్తుంది అని చెప్పడం. ఓకే ఓకే. ఈ యొక్క రుద్రాభిషేకాలలో ప్రత్యేకంగా ఏకవార రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, లఘు రుద్రము, మహారుద్రము, అతిరుద్రము. ఈ విధంగా ఒక్కొక్క రుద్రాభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి. మొట్టమొదటగా మనకు రుద్రాభిషేకం. ఆ యొక్క రుద్రాభిషేకాన్ని ఏకవార రుద్రాభిషేకం అంటారు. ఒకసారి నమకము ఒకసారి చమకం చదవడం. తర్వాత ఏదైతే ఉందో ఏకాదశ రుద్రాభిషేకం. ఏకాదశ రుద్రాభిషేకం అంటే 11 సార్లు నమకాన్ని చదవడము, ఒక్కసారి చమక అధ్యాయము అంటే ఆ చమకంలో ఉన్నటువంటి 11 అధ్యాయాలను ఒక నమకం పూర్తిగా చదివి ఒక చమక అధ్యాయాన్ని చదవడం. తర్వాత ఏదైతే ఉందో లఘురుద్రం. లఘురుద్రం ఏదైతే ఉందో ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకాలను 11 సార్లు చేస్తే లఘురుద్రం అవుతుంది. లఘురుద్రం అంటే 121 సార్లు రుద్రాభిషేకం చేయడం. తర్వాత 4వది ఏదైతే ఉందో అది మహారుద్రం. మహారుద్రం ఏదైతే ఉందో 11 సార్లు లఘురుద్రాన్ని చేస్తే ఒక మహారుద్రం అవుతుంది. ఆ ఒక మహారుద్రం ఏదైతే ఉందో దాని సంఖ్య వచ్చేసి 1331 సార్లు రుద్రాభిషేకం చేసిన ఫలితం. అలాగే 5వది అది అతిరుద్రం అని చెప్తారు. అతిరుద్రం ఏదైతే ఉందో అది 14,641 సార్లు రుద్రాభిషేకం చేయడం అంటుంది. ఇది ఈ యొక్క రుద్రాభిషేకంలో ప్రత్యేకంగా వివిధమైనటువంటి రుద్రాభిషేకాలని చెప్పొచ్చు. ఇది సంఖ్యాపూర్వకంగా ఎవరైతే ఈ యొక్క రుద్రాన్ని అభిషేకిస్తారో వారికి అతిపాతకాలు మహాపాతకాలు అవన్నీ కూడా తొలగి వారి ఏదైతే దురదృష్టవంతునికి అదృష్టం కలిసి వచ్చింది అనేటట్టుగా ఉంటాడో అలాంటి సకల పాపాల నివృత్తి జరిగి సుఖ శాంతులతో జీవనాధారము కలిగి వారు దినదిన ప్రవర్తమానం ఎదుగుతారని చెప్పొచ్చు. ఓకే, అందుకని అట్లాంటి పూజలు కూడా చేస్తారు. సరే, మరి ఇప్పుడు నాకు ఒక్కొక్కటి చెప్తుంటేనే అన్ని సార్లు అని చెప్తున్నారు. అతిరుద్రాభిషేకాలు ఎప్పుడైనా చేస్తారా సార్? చాలాసార్లు మేమే చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి నేనే ఒక 10 సార్లు వెళ్ళింటా. ఓకే, అంటే చాలా తక్కువగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ సంఖ్యాపూర్వకంగా ఇప్పుడు 14,641 సార్లు జరగాలంటే 101 మంది పురోహితులు కావాలి. ఓకే, అందుకే అంతంతమంది పురోహితులు కలిపి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసిన వాటిలలో చెప్పుకుందాం. కేసీఆర్ గారు చండీయాగం, అతి చండీయాగం, మహాచండీయాగం ఇలా చేశారు కదా. అందులో ఇది కూడా ఆయన చేసిన దాంట్లో రుద్రయాగం కూడా ఉంది. మహారుద్రయాగం అతిరుద్రయాగం ఆయన కూడా చేశారు. ఓకే, ఇలా అందుకనే అంతంతమంది పురోహితులను పిలిపించి ప్రత్యేకంగా చేయించారు. కానీ అప్పుడు మీరు చెప్తుంది 101 మంది అని చెప్పారు, అక్కడైతే 100 మంది ఉన్నారు సార్. అదే కదా, ఇప్పుడు మనకు ఏదైతే సంఖ్యాపూర్వకంగా ఉంటుందో చండీ చేసే వాళ్ళ సంఖ్య అలాగ ఉంటారు, మహారుద్రం చేసే వారి సంఖ్య అలాగ ఉంటారు. ఏ దానికి ఆ దానికి చేసే వాళ్ళు ఉంటారు. అందుకే కేసీఆర్ గారికి రాజయోగం పట్టింది 10 ఏళ్ళు. నిజంగానే
10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రాన్ని అందుకని పరిపాలించిన చెప్పాం కదా సార్, మహాపాతకాలు అతిపాతకాలు అన్నీ కూడా పోయి వారికి రాజయోగం కలిగింది సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు రుద్రాభిషేకం అయిపోయింది. మహాన్యాస రుద్రాభిషేకం అంటే మనకు వీటిలల్లో ఏ రుద్రాభిషేకం చేయాలన్నా, ఇప్పుడు మీకు చెప్పిన సంఖ్యలో ఏ రుద్రాభిషేకం చేయాలన్నా మహాన్యాసం చేయాల్సింది. ఓహో. ఇది శాస్త్రీయ వచనం. ఏదైతే ఉందో మహాన్యాసం చేసేంతవరకు, న్యాసం అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా శుద్ధి చేసుకొని, ఓకే, ఆ యొక్క అవయంలో ఆ యొక్క రుద్రుణ్ణి ప్రసన్నము చేసుకొని ఆ చేతితో మనము రుద్రుణ్ణి తాకగలుగుతాం. నా రుద్రో రుద్రమర్చయ్యదు అంటే తాను రుద్రుడు కానిది రుద్రుణ్ణి అర్చించలేడు, చేయలేరు. మనం అనుకోవాలి మనము రుద్రుడు కావాలి. ముందు మనము మానవుడు చెయ్యని తప్పంటూ ఎన్నో రకాల తప్పిదాలు చేసింటాడు. తన చేతులు తప్పులు చేసింది, తప్పుడు వినింటాడు, తప్పు మాట్లాడింటాడు, తప్పును చూసింటాడు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దోషాల నివారణ కావడానికి ప్రతి ఒక్క దానికి న్యాసం ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక మంత్రం ఉంటుంది. అలా న్యాసపూర్వకంగా మహాన్యాసాన్ని చేసి అప్పుడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అప్పుడు రుద్రాభిషేకం చేస్తే దానికి విశిష్టమైన ఫలితం ఉంది. ఏదైతే మీకు ఈ విధంగా జరిగేటటువంటి అందరికీ తెలిసిన క్షేత్రం, మొట్టమొదటి క్షేత్రము శ్రీశైల మహాక్షేత్రం. శ్రీశైలంలో 3-3:30 ప్రాంతంలో రోజు కూడా ఒక పురోహితుడు, ఒక అర్చకుడు వచ్చి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం అంటే మహాన్యాసం తాను పారాయణం చేసి వెళ్తాడు. తర్వాత రుద్రాభిషేకం జరుగుతుంది. అప్పటి వరకు రుద్రాభిషేకం జరగదు. ప్రతిరోజు కూడా శ్రీశైలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అందుకనే ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంటుంది, అంత విశిష్టత, అంత పాజిటివిటీ ఉంటుంది. మనకి ఎవరికైనా కానీ సరే, మనకు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా చేయడానికి కుదరకున్నా ఒక చెంబడి నీళ్లు పోస్తే చాలని, ఆ స్వామివారిని తాకితే చాలు, ఆ స్వామివారిని దర్శిస్తే చాలు అని చెప్పేసి అంటారు. అందుకనే శివుణ్ణి దర్శించే పద్ధతి కూడా చెప్పడం జరిగింది. ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వము స్వామివారిని దర్శిస్తే వారికి ఆ రోజు చేసిన తప్పిదాలన్నీ కూడా తొలగిపోతాయంట. అలాగే ప్రాతకాలం అంటే సూర్యోదయం తర్వాత 12 గంటల వరకు ఏదైతే ఉందో ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తేనంట 15 రోజుల పాటు చేసి తెలియక చేసిన తప్పిదాలన్నీ పోతాయంట. తర్వాత మధ్యాహ్నం ఏదైతే మనకు మధ్యాహ్నము 4 గంటల వరకు 5 గంటల వరకు ఏదైతే ఉందో అప్పుడు స్వామివారిని దర్శిస్తే అంట ఏదైతే నెల రోజుల పాటు తెలియక చేసిన తప్పిదాలన్నీ నశిస్తాయంట. అలాగే మనకు సాయం ప్రదోష కాలంలో స్వామివారిని దర్శిస్తే అంట ఒక ఋతువు అంటే 4 మాసాల పాటు చేసిన తప్పిదాలు, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రాత్రి సమయంలో స్వామివారిని దర్శిస్తేనంట వారికి 6 నెలల చేసినటువంటి తప్పిదాలన్నీ తొలగిపోతాయి. ఓకే, అందుకే రాత్రిపూట కూడా ఎక్కువ మంది ప్రత్యేకంగా దర్శనాలు. ఈ ఒక్కొక్కసారి దర్శనం చేస్తేనే అంతటి ఫలితం లభిస్తుందంటే ఆ స్వామి వారికి ఆ సమయాలలో అభిషేకాలు చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఆలోచించండి. కరెక్ట్. అందుకనే మహాన్యాసపూర్వక అభిషేకం గురించి చాలా చెప్పారు. మహాన్యాసంలో మనకు ఒక శ్లోకం చెప్పడం జరుగుతుంది. ఏంది? నమకం చేమకం చైవ యద్విదోహో మహాదైవైన తత్తుల్యం తన్మే మనశ్శివ సంకల్పం. అలాగే ఈ యొక్క మహాన్యాసంలో సాష్టాంగ ప్రతి ఒక్క అవయవాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అష్టాంగ నమస్కారం అని ఉంటుంది. అంటే 8 సార్లు సాష్టాంగంగా నమస్కారం చేయాలి. ఓకే, అక్కడ ఆ యొక్క అష్టాంగ నమస్కారం చేయడం వల్ల మనము ఒక్కసారి స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మనము సాష్టాంగ నమస్కారం చేస్తేనే అన్ని దోషాలు తొలగిపోతాయి, మనకు అంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తాం. మరి అటువంటిది అష్టాంగంగా అంటే 8 సార్లు 8 మనకు ఉన్నటువంటి అవయవాల్లో ఒక్కొక్కటిగా ఆ భూమికి తాకిస్తూ ఆ యొక్క నమస్కారాన్ని స్వామివారికి సమర్పిస్తే ఆ స్వామివారు ఎంత సంతోషపడతారో, ఎంతటి మనకు శుభాలను చేకూరుస్తారో చూడండి. సూపర్. తర్వాత పార్థివ లింగాభిషేకం అని చెప్పి ఇంకొక అభిషేకం గురించి చెప్పారు. అదేంటి స్వామి? పార్థివ లింగాభిషేకం ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో ఇది ఇంకా ప్రత్యేకమైనది. ఓకే, మనము శివలింగాన్ని మనం చూసాం, ప్రతి ఒక్క చోట మనము శివలింగాన్ని చూస్తాం. ఏ ఆకారం ఏ దాంతో ఉంటుంది? రావితో ఉంటుంది. మీరు ఇంకా చూసిన వాటిలలో పంచలోహాలు, లేకపోతే మరకత లింగాలు, స్ఫటిక లింగాలు అన్నీ ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ఒక ప్రత్యేకం చెప్తాను.
ఏంటంటే పూర్వంలో సత్యయుగంలో వజ్రాలతో చేసిన లింగానికి పూజించేవారు. ఓ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి మనకు బంగారంతో చేసిన శివలింగానికి ప్రత్యేకం. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి పాదరస లింగానికి అభిషేకం ప్రత్యేకం. ఓకే. కానీ కలియుగానికి వచ్చేసరికి పార్థివ లింగాభిషేకం చాలా ప్రత్యేకం. పార్థివ లింగాభిషేకం అంటే మట్టితో చేసినటువంటి లింగం. ఓకే. మట్టితో చేసినటువంటి లింగంలో ప్రత్యేకంగా ఒక చిన్న విషయము మీరే అర్థం చేసుకోవాలి. అది ఎంత ప్రత్యేకం అంటే ఇసుక రేణువులు, మట్టి అంటే ఇసుక రేణువు, ఒక్కొక్క రేణువు మనము కలగలుపుతేనే ఒక మహాలింగం అవుతుంది. ఇంత లింగం కావాలంటే మనం ఇంత మట్టిని మొత్తం రేణువులను అన్నిటినీ కలిపి మనము ఒక లింగాకారంగా చేస్తాం. అంటే మనకు హిందీలో ఒక వచనం అంట, హర్ కంకరమే శంకర్ హై, హర్ కంకర్ మే శంకర్ హై. అవునా? హర్ కంకరమే శంకర్ హై. అదేవిధంగా ప్రతి ఒక్క కణంలో ఆ యొక్క శివుడు నివసిస్తాడు. అటువంటి కణాలన్నీ కలిపితే ఒక లింగం, అదే పార్థివలింగం. ఆ పార్థివలింగానికి అభిషేకం చేశామంటే చూడండి మీరు, అంటే మీరు ఎంతటి పుణ్యం చేసుకుంటే ఆ యొక్క అభిషేకం చేయగలుగుతారు. ఓకే. కాబట్టి పార్థివలింగ అభిషేకానికి కలియుగంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క పార్థివలింగానికి ఒక్కొక్క ద్రవ్యం ద్వారా కలిపి చేస్తే ఒక్కొక్క పుణ్య ఫలితం ఉంది. ఓకే. అందులో మనకు ప్రత్యేకంగా పాదరసాన్ని కలిపి చేస్తాం. తర్వాత పంచలోహాలను కలిపి చేస్తాం. అంటే పంచలోహాల యొక్క ద్రవ్యాలు. అదే అర్థం. అంటే పంచలోహాలు అంటే ఈయన అన్ని తెచ్చి కాదు, అందులో వాటి ద్రవాలను పోసి చేస్తాం. తర్వాత పంచామృతాలు, అలాగే పంచోపచారాలు. ఓకే. వాటన్నిటినీ కలిపి శివలింగాన్ని తయారు చేసి వాటికి రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, లఘు రుద్రము, ఏకాదశ రుద్రము, ఈ విధంగా అన్ని రకాల అభిషేకాలు చేసుకోవచ్చు. వాటన్నిటినీ మనము ఇవన్నీ ఒక్కొక్క ప్రత్యేకంగా మనము అభిషేకం చేసుకొని ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చు అని చెప్పచ్చు. సూపర్. అయితే వీటిలో కూడా ఇంకా సహస్రలింగార్చన కానీ మహాలింగార్చన కానీ ఇట్లా కూడా ఉంటాయి. సహస్రలింగార్చన అంటే మనకు ఒక్కొక్క లింగం, ఓకే, అంటే మట్టితో చేసినటువంటి ఒక్కొక్క లింగాన్ని 1000 లింగాలను చేసి పెట్టి ఆ యొక్క వాటికి అభిషేకించి పూజాధికములు చేస్తాం. ఓకే. 1000 లింగాకారంగా ఇవి మనం చేస్తారా స్వామి? చేస్తాం. ఓకే. మహాలింగార్చన, సహస్రలింగార్చన, అతిరుద్రము, మహారుద్రము, ఇవన్నీ కూడా మేము చేసినటువంటివే, చేస్తూ ఉన్నటువంటివే. అదే అందుకే చేస్తూ ఉన్నటువంటి కాబట్టి మీకు అంత బాగా చెప్పగలుగుతున్నారు. చాలా ఇవన్నీ కూడా కొన్ని వేల సార్లు మీరు చేసి ఉన్నారు కాబట్టి అసలు మీకైతే ఇంకా ఎటువంటి పాపాలు అంటవేమో. అది శివానుగ్రహం అంతే. ఆయనకు సేవ చేయడం ఆ యొక్క భాగ్యం అంతే. ఆ విషయాన్ని నలుగురికి చెప్పడం ఇంకా అది మాది మహర్భాగ్యం. ఎందుకంటే ఆ విషయాలన్నీ నలుగురు తెలుసుకొని వాటన్నిటినీ చేసి ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించాలని మా కోరిక. కానీ మీ దగ్గర కూడా చూసా, మీ గుడికి వచ్చినప్పుడు ఎంత బాగా మీ భక్తులందరికీ మీరు ఎవరెవరు ఏం చేయగలరో వాళ్ళకి అది అప్పచెప్తున్నారు. నాకు నిజంగా చాలా నచ్చింది స్వామి. ఆ రోజు అమ్మవారి కోసం ఏదో చెప్తున్నారు, ఎవరెవరు ఏమేమి పనులు కావాలంటే వాళ్ళు పనులు చేసి పెడుతున్నారు చక్కగా. వాళ్ళకి ఆ మంత్రాలన్నింటి మీద పట్టున్నట్టుంది. అలా కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ సరే, మీరు దేవాలయానికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, ప్రసాదం తీసుకున్నామా, వెళ్ళిపోయామా అంటే కాదండి. దేవాలయంలో మన సేవ ఈ రూపకంగా స్వామివారికి సేవ చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గర ధనం ఉండదు. భక్తి శ్రద్ధలతో నువ్వు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని శుభ్రపరిచినా చాలు. లేదా మీకు అక్కడ ఉన్నది ప్రసాదం ఉన్నది ఒక నలుగురికి పంచిపెట్టినా చాలు. అక్కడ ఉన్నటువంటి ఏ పని మీరు చేసినా కానీ, ఇప్పుడు మీకు అందుకనే చెప్తారు ఏంటి, కార్తీక మాసంలో కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ, శివరాత్రి రోజు కానీ, శ్రావణ మాసంలో కానీ, ఏ మూలలో ఉన్నటువంటి శివలింగాన్నైనా కానీ శుభ్రము చేసి స్వామివారికి నీళ్లు పోసి విభూతి పెట్టి ఇంత బిల్వపత్రం పెడితే ఆ స్వామివారు మీకు ఎనలేని సంతోషాన్ని, ఎనలేని ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడండి. నిజంగానే మీరు చెప్పినట్టు నేను కూడా నిజంగా ఆ బిల్వపత్రం ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వినవలసింది ఏంటంటే, ఇవన్నీ కూడా అభిషేకాలు ఎన్ని చేసినా కానీ వీటన్నిటికంటే ప్రత్యేకమైనది ఒక దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడం. అంటే మారుమూల ప్రాంతంలో ఉండని
ఇప్పటి వరకు దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేయని దేవాలయాన్నైనా లేదా శివలింగాలు కొన్ని పూజించకుండా ఉన్నటువంటి దేవాలయాలైనా వాటన్నిటినీ కూడా తీసుకొని మీరు పునరుద్ధరణ చేసి వాటిని అభిషేకించడం ప్రారంభించి నలుగురిలో వెళ్ళే విధంగా చేస్తే ఇంకా మంచి పుణ్యం కలుగుతుంది. మీ యూట్యూబ్ ఛానల్ వల్ల మేము ఇంకా ఇది కూడా కోరుకుంటాం ఏంటంటే ఇలాంటి దేవాలయాలను అంటే మారుమూల గ్రామంలో ఉన్న దేవాలయాలు వాటి చరిత్రలు వాటన్నిటిని గురించి కూడా సుజాత మల్లాల గారు ప్రారంభించారు. అవి ఇప్పుడు చేస్తున్నటువంటివి జనాలకు అందరికీ తెలిసినవి, జనాలకు అందరికీ తెలియవలసినవి. కానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే జనాలకు ఎవ్వరికి తెలియని దేవాలయాల గురించి మీరు తెలియజెప్పాలి. వాటి చరిత్రలు తెలుసుకొని దేవాలయాలు ఇంకా పునరుద్ధరణ జరిగి జనాలందరూ వెళ్ళి ఆ దేవాలయాలు దర్శనాలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పెద్దపెండ్యాల అని ఒక ఊరుంది. ఆ ఊరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరి పొలాల్లో ఒక గుడి ఉంది స్వామి. ఎంత బాగుందంటే మరకతలింగం. మరకతలింగం ఎంత పెద్దది ఉందో నా దగ్గర ఉంది. ఆ ఫోటోలు వీడియోలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ గుళ్ళో అక్కడ ఏంటంటే ఆ నాగుపాములు మనకి సర్పాలకి మనం చేస్తాం కదా, దానన్నిటినీ అక్కడ 8 రకాల పాములు, 1 తల 2 తల 3 తలల్లో ఉండే పాములు అనే యొక్క విశిష్టతోని అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు పోసి అక్కడ అన్ని ప్రతి దగ్గర మంతులు ఉంటాయి. మంతుల్లో స్వామివారికి అభిషేకించి నీళ్లతోని చివరిగా వచ్చినప్పటికీ ఆ మరకతలింగం ఉంటుంది. ఎంత బాగుంటుందో గ్రీన్ కలరిష్లో, నాకు చాలా నచ్చింది. మీకు చూపిస్తాను అది. సంతోషం. సరే, మరి మిగతా అంటే అభిషేకాలకు సంబంధించి మన దగ్గర లింగాలు ఉంటాయి, దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి. మీరు చెప్పిన ఈ మట్టి ఉంది, మట్టి లింగాలు అని చెప్పి మనం తయారు చేసుకోవాలన్నారు. మీరే అన్నారు ఖండ్ మే శంకర్ హై అని. అట్లాంటివి చేయాలన్నప్పుడు ఆ మట్టిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ యొక్క మట్టిని 8 చోట్ల నుంచి తీసుకోవచ్చు అని చెప్పబడుతున్నారు. ఓకే. ఒకటి శమి వృక్షం యొక్క మూలం. ఓకే. అంటే శమి వృక్షం ఏదైతే జమ్మి చెట్టు ఉందో జమ్మి చెట్టు మూలం. ఓకే. అలాగే రావి చెట్టు మూలం. ఓకే. తర్వాత నిర్జన ప్రదేశం అంటే ఎవరు జనాలు తిరగని ప్రదేశం నుంచి మట్టిని తీసుకోవచ్చు. తర్వాత పర్వతాగ్రమున అంటే పర్వతం యొక్క పూర్తి స్థానంలో పైన కొండ మీద అక్కడి నుండి తీసుకోవచ్చు. అలాగే తీర్థక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా నిర్జనంలో ఎవరైతే జనాలు తిరగని చోట అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. తర్వాత నదీ సమీపమున, ఓకే, నదీ తటాకే, అలాగే సముద్ర తీరాన్ని ఇసుకే ఉంటుంది కదా, ఇసుక రేణువులతో కూడా మనం చెప్పాం కదా. మన రామేశ్వరంలో రాముల వారు చేసినటువంటి ఇసుక రేణువులతోటే కదా. వీటితో పాటు గోశాల, మనకు గోవులు తిరిగేటటువంటి గోశాలలో ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకోవచ్చు. అలాగే తులసి వనంలో నుంచి కూడా మట్టి, వీటన్నిటిని కూడా తీసుకొని మనము పార్థివలింగ పరిశుద్ధమైనటువంటి మట్టిగా చెప్తాం. వాటిని తీసుకొని మనము పార్థివలింగ అభిషేకం చేసుకొని చేయొచ్చు. అలాగే వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా మనకు పుట్టమన్ను అని చెప్తాం. దాన్ని బంగారంగా చెప్తారు. పుట్టమన్నుని బంగారం అని కూడా చెప్తాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అలాంటి దొరకడం చాలా కష్టము. హైదరాబాద్లో కష్టమే, కానీ మిగతా రూరల్ ప్లేసెస్లో బాగానే దొరుకుతాయి. కానీ ఇప్పుడున్న వాటిలలో మొన్న నాగుల చవితి చేసినప్పుడు జనాలకు పాలు పోయడానికి పుట్టలే దొరకలేదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే అవన్నీ కూడా మనకు పుట్టలు అనేటివి ఎక్కడ ఏర్పడతాయి? సూర్యరశ్మి పడాలి, అలాగే మనకు గాలి దుమ్ము వాటన్నిటి రావాలి, అలాగే నీళ్లు పడాలి. పడితే ఆ భూమి అనేది ఏం చేస్తుంది? అప్పుడు చీమలు వచ్చి చిన్న చిన్నగా పుట్టలు ఏర్పాటు చేసి అవి పెద్దగా ఉన్నప్పుడు పాములు వచ్చినాయి. ఇలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి ఏ దేవాలయంలో అయినా పుట్ట ఉందంటే దానికి ఫస్ట్ షెడ్ వేసేస్తామంటారు. భక్తి ఎక్కువైపోయి షెడ్ వేసేస్తామంటారు. అది షెడ్ వేసేస్తే నీళ్ళు పడవు, అక్కడ ఎండ రాదు, ఏమి రాకపోయేసరికి ఇంకా మీకు అక్కడ నుంచి పుట్ట అనేది పెరగడం కాదు, తరిగిపోతుంది రోజుకి. అందుకని పాలు పోయడానికి పుట్టలు లేవు. సూపర్. కానీ స్వామి, మేము గుళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రూపంలో కనబడుతుంటుంది. ఏ రూపానికి విశిష్టత ఉంటుంది? ఏ లింగాకారాన్ని కనుక పూజిస్తే మనకి సత్ఫలితాలు దక్కుతాయి? మనకు ఏ లింగమైనా కానీ సరే మనం పూజిస్తే ప్రతి లింగానికి అదే ఫలితం లభిస్తుంది. కానీ ఒక్కొక్క లింగము ఒక్కొక్క ఆకారంలో కనిపిస్తుంది అన్నారు కదా, దానికి ప్రత్యేకంగా
మనకు శక్తిలింగాలు అంటారు. శక్తిలింగం అంటే అమ్మవారి ప్రాణమట్టము భూమి వరకు తాకి ఉంటుంది. ఓకే, దానిపైన బేస్ కింద ప్రాణమట్టం ఏదైతే ఉందో భూమికి తాకి మనకు శివలింగం మధ్యలో ఉంటుంది. అది మనకు కనిపించేటటువంటిది శ్రీశైల క్షేత్రంలో. మనకు దాన్ని శక్తిలింగం అని అంటారు. ఓకే ఓకే, ఎందుకంటే అమ్మవారితో పాటు పైన స్వామి శివలింగము ఉంటుంది. తర్వాత సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ యొక్క శివలింగంగా చెప్పబడుతుంది. అది ఎలా అంటే కింద పీఠం ఏదైతే ఉందో అది బ్రహ్మతత్వంగా, తర్వాత మధ్యస్థానం ఏదైతే ఉందో అది విష్ణుతత్వంగా, పైన బాణం ఏదైతే ఉందో అది శివతత్వంగా, ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మూడవది వచ్చేసి బ్రహ్మసూత్ర లింగాలంట. ఓకే, ఇవి పూర్వంలో చోళులు భూపాలులు ప్రతిష్ఠించినటువంటి లింగాలు, అలాగే దేవతలు కూడా ప్రతిష్ఠించినటువంటి లింగాలు కూడా ఉంటాయి. అలా బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాలు. అయితే వీటన్నిటికంటే కూడా బ్రహ్మసూత్ర లింగానికి చేసినటువంటి అభిషేకము చాలా ప్రత్యేకంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఓకే, కానీ చాలామంది గుళ్ళకి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. అసలు నిజంగా కూడా ఒక భక్తుడు అనేవాడు నా అలాంటి వెళ్ళినప్పుడు ఇలా చెయ్యాలి అని నేను ఎలా తెలుసుకుంటాను స్వామి? ప్రత్యేకంగా శివుడి దగ్గరలో మీరు శివలింగంని చూడగానే ఆయన పరివారం మొత్తం కనిపిస్తుంది. ఎవరు గమనించారు? ఆ శివలింగంలోనే ఆయన పరివారం మొత్తం ఉంది. ఏది? గణపతి, కుమారస్వామి, అమ్మవారు, అలాగే శివుడు, వారి కూతురైనటువంటి అశోక సుందరి, వీరందరూ కలిసినటువంటిదే శివలింగం. ఓకే, ఈ 5గురు కలిసి ఉన్నదే శివలింగం. మీరు చూడండి, మొట్టమొదట వెళ్ళగానే చెంబడి నీళ్లు తీసుకొని స్వామివారి మీద ఇలా పోసేయడం కాదు. మొట్టమొదట శివలింగంలో అగ్రభాగం అంటే ముందు భాగంలో గణపతి ఉంటాడంట ప్రాణమట్టంలో. ఓకే, వెనక భాగంలో కుమారస్వామి ఉంటాడు. మధ్య భాగం అంతా కూడా యోని ఏదైతే ఉందో అది అమ్మవారి స్థానం అంటారు, మధ్య భాగం అంతా. తర్వాత మధ్యలో ఉన్నది శివుడు. ఓకే, ఇటుపక్క నీళ్లు పోతున్నటువంటి స్థానంలో కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. నీళ్లు పోతున్నటువంటి ఉత్తరానికి నీళ్లు వెళ్తున్నటువంటి స్థానంలో కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. అది తన శివుడి యొక్క కూతురు అయినటువంటి అశోక సుందరి స్థానం అంట. ఓకే, అయితే శివుడి యొక్క ఏదైతే మూలంగా నీళ్లు పడే స్థానం ఏదైతే ఉందో అది చండీశ్వర స్థానం అని అంట. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, ముందుగా కింద భాగం వచ్చేసి బ్రహ్మ, మధ్యలో విష్ణు, పైన శివుడు, మధ్యలో స్థానం అంతా కూడా అమ్మవారు, గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు, ధారాపాత్రలో శివుని యొక్క 5గురు పుత్రికలు. ఈ విధంగా మనం ఒక్కసారి శివుడికి అభిషేకం చేసేటప్పుడు అలాగే చేయాలంటే ఏంది? ముందుగా గణపతి, కుమారస్వామి, తర్వాత అశోక సుందరి, అమ్మవారు, తర్వాత శివుడికి, చండీశ్వరుడికి, ఈ విధంగా చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ఇవన్నీ చేసినాక ఆఖరిలో ధారాపాత్రలో ఆ మిగిలిన నీళ్లు పోసేయాలంట. అయితే ఇక్కడ కూడా మనము నీళ్లు పోసేటప్పుడు కూడా మనకు తెలియక చాలా తప్పులు చేస్తాం. ఏంటంటే నీళ్లు పోసేటప్పుడు స్వామివారికి చెంబెడు నీళ్లు పోసేటప్పుడు ఇలా కొద్దిగా ఇలా కొద్దిగా ఇలా కొద్దిగా కాదు, ఒక్కసారి స్వామివారి నామస్మరణ చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర ఆ యొక్క నామస్మరణ చేస్తూ చేస్తూ ధార అనేది మధ్యలో ఆగకుండా పోయాలంట. ఓకే, కానీ ఇలాగ మధ్యలో కొద్దిగా ఇలా 3 సార్లు పోస్తాం స్వామి, 5 సార్లు పోస్తాం స్వామి కాదు. ఒక్క చెంబెడు నీళ్లు మొత్తం ఆయనకు పూర్తిగా పోసేస్తే ఆయన సంతోషపడతాడు. ఓకే ఓకే, ఈసారి నుంచి అలా చేయాలి. నేను కూడా మధ్యలో అలా చేసాను. పూర్తిగా అందరికీ పోసాక మిగిలిన చెంబులో ఉన్న నీళ్లు మొత్తం ఆయనకు పోసేసేది. అలా చేసుకోవాలి. సూపర్ స్వామి. ఇక కార్తీక మాసం సంబంధించి విశిష్టతలు అంటే ఇక ఫైనల్గా ఏం చెప్తారు? టాక్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం కాబట్టి ఆ రోజు కుదిరిన వారు మేము చెప్పినట్టుగా ఏకవారము, ఏకాదశము, లఘురుద్రము, అలాగే మహారుద్రము, అతిరుద్రము, మహాన్యాసపూర్వక రుద్రము, లేదా పార్థివలింగ అభిషేకం, లేదా మహాలింగార్చన, ఇలా ఏది కుదిరితే వాళ్ళు ఆ రోజు చేసుకోండి. ఒక చెంబెడు నీళ్లు తీసుకొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఒక చెంబెడు నీళ్ళైనా మోసి దండం పెట్టుకోండి. అంతకు మించి మీరు ఇంకా ఎన్ని చేసినా స్వామివారు సంతోషిస్తారు. కానీ మాకు కుదరట్లేదు అంటే అదొక్కటన్నా ఖచ్చితంగా ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేసుకొని పుణ్యాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కార్తీక మాసం గురించే మాట్లాడతాం. కానీ కార్తీక మాసం కాకుండా మిగతా రోజులు కూడా పూజ చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మనకు శివుడికి అభిషేకము
ప్రతిరోజు కూడా అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతిరోజు కూడా ప్రత్యేకం. ఎవరైనా మీరు ఇక్కడ మనకు చాలామంది తక్కువగా చేస్తారు, కానీ మీరు పైన అంటే నార్త్ ఇండియన్స్లో వెళ్ళండి, ఖచ్చితంగా వాళ్ళు రోజు ఒక చెంబెడు నీళ్లు తీసుకొని వెళ్ళి స్వామివారి మీద పోసేసి ఒక బిల్వపత్రాన్ని పెట్టి ఇంత భస్మం పెట్టి దండం పెట్టుకొని వస్తారు. వాళ్ళకు ఏ నియమ నిబంధనలు లేవు, అదొక్కటి చేసినాక వేరే పనులన్నీ కూడా చేసుకుంటారు. అయితే కానీ మనము చేసుకోవాలి, దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవాలంటే ముఖ్యంగా సోమవారాలు చేసుకోవచ్చు, లేదా ఆర్ద్రా నక్షత్రం వస్తుంది. ఆర్ద్రా నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం కాబట్టి ఆర్ద్రా నక్షత్రం రోజు చేసుకోవచ్చు, లేదా మాస శివరాత్రి చేసుకోవచ్చు. మాస శివరాత్రి అంటే నెలలో ఒకసారి త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని మాస శివరాత్రి అంటారు. ఆ యొక్క మాస శివరాత్రి రోజు చేసుకోవచ్చు. ఈ విధంగా మాస శివరాత్రి, ఆర్ద్రా నక్షత్రము, అలాగే కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, ఈ విధంగా ప్రతి మాసంలో ఇవి చేసుకుంటే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. కానీ స్వామి, మనం అన్నీ మాట్లాడుకుంటాం, అంత భక్తి గురించి మాట్లాడతాం, కానీ శివాలయంలో ఈ పనులు అసలు చేయకూడదు అని ఏమన్నా ఉంటాయా సిద్ధాంతాలు? చాలా ఉన్నాయి, కానీ అందులో కొన్ని చెప్పుకుందాం. మనకు మానవులు మనం చేస్తున్నటువంటి ముఖ్యమైన తప్పిదాలు ఏంటంటే, శివాలయంలోకి వెళుతున్నప్పుడు ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకోవాలి. కరెక్ట్. చాలామంది తెలియక అలాగే వెళ్ళిపోతారు. నందీశ్వరుణ్ణి తన కొమ్ముల పైన చేయి పెట్టి వెనకాల తన తోకను రుద్దుతూ తనకు మన గోత్రము మన పేర్లు చెప్పి, స్వామి నీ దర్శనార్థం మేము వచ్చాము, మాకు శివ దర్శనానికి అనుజ్ఞ ఇవ్వమని ముందు నందీశ్వరుణ్ణి అడగాలంట. అప్పుడు ఆ నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్పి, నీ భక్తుడు వచ్చాడు స్వామి పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తారు. డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు. అది మొట్టమొదటి. రెండవది, మనము దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు మనము అభిషేకానంతరం దర్శనం చేసుకుంటాం. అందరూ కూడా స్వామివారిని తాకితే చాలు, ఇలా తాకి నమస్కారం చేసుకున్నా చాలు. చూసి నమస్కారం చేస్తేనే అన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పాము. తాకి అభిషేకం చేసి నమస్కరిస్తున్నాం చాలు. కానీ మనము స్వామివారికి తల తాకిచ్చి నమస్కారం చేసుకోవాలంటే, అది తల అంటే వెంట్రికలు అనేటివి దేవుడికి తాకకూడదు. కానీ మనం ఏం చేస్తాము, తలను తాకిచ్చిస్తాం. అలా కాదు, నొస తాకించాలి, ఈ లలాటాన్ని తాకాలి, అంతేగాని ఈ వెంట్రుకలు తాకకూడదు. ఇది ఈసారి నుంచి చేసినప్పుడు ఇలా చేయాలి, అలా చేసుకోవాలి. మూడవది, స్వామివారికి గర్భాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు. గర్భాలయంలో చండీశ్వర స్థానాన్ని ఎప్పుడు కూడా దాటకూడదు. అది ముఖ్యమైన నియమం. అలా చండీశ్వర స్థానాన్ని దాటితే స్వామివారికి చాలా కోపం వస్తుంది. కాబట్టి ఆ చండీశ్వర స్థానాన్ని దాటకుండా, అందుకనే గర్భాలయంలో ఇలా వెళ్ళి ఇలానే వస్తాం, కానీ ఇలా పూర్తిగా తిరిగి రా. తెలిసి తెలియక అలా చేస్తారు, కానీ అలా కానీ మొన్న ఈ మధ్య దాకా కూడా లాస్ట్ కార్తీక మాసం దాకా కూడా నాకు తెలియదు, కానీ లాస్ట్ కార్తీక మాసంలో నేను అలా చేయలేదు. ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేసాను. అందుకనే స్వామివారికి ప్రదక్షిణ కూడా ఉంటుంది. అది ఈ యొక్క చండీశ్వర ప్రదక్షిణ అంటారు. చండీశ్వర స్థానం వరకు మనకి ఏదైతే ధ్వజస్తంభం ఉందో, ధ్వజస్తంభం నుండి చండీశ్వర స్థానం వరకు వెళ్ళి మళ్ళీ చండీశ్వర స్థానం నుంచి ధ్వజస్తంభము చండీశ్వర స్థానానికి వెళ్ళి ధ్వజస్తంభానికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇలా స్వామివారికి ప్రదక్షిణ చేయొచ్చు. తర్వాత వీటితో పాటు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో ఎవ్వరికి నమస్కరించకూడదు. ఇది తెలియక చేసే నేను ఒక పూజారి గారికి. ఆయన అర్చకుడైనా పర్వాలేదు, అక్కడ నుంచి పక్కకు వచ్చాక చేసుకోండి. కానీ అక్కడ వారిద్దరి మధ్యలో చేస్తే స్వామివారి కోపం వస్తుందంట. ఎవరికి? నందీశ్వరుడికి. మా స్వామి ముఖ్యమైన, మా స్వామిని మించిన వారా, మా స్వామికి వదిలిపెట్టి దండం పెడుతున్నాడు. కరెక్ట్. అది తర్వాత ఆఖరిలో అందరికీ తెలియని విషయం ఏంటంటే, శివాలయంలో మనకి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదు. మనకు పంతులు గారు అర్చకులు ఇస్తారు ప్రసాదాన్ని, ఆ ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదు. మరి ఎలాగా? అది ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లే ముందు నందీశ్వరునికి చూపించాలి. అక్కడ వెళ్ళేటప్పుడు మనకు దేవాలయంలో నుంచి మనకు నీళ్లు బయటికి పడతా ఉంటాయి కదా, చండీశ్వర స్థానం అంటారు. ఆ యొక్క స్థానంలో ఆ యొక్క స్వామివారికి చెప్పి, స్వామి నాకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను అని తనకు చూపించి చెప్పి తీసుకెళ్ళాలంట. లేదా ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే తినేసి వదిలేసేయాలంట. అంతవరకు తినేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంటికి స్వామివారికి చెప్పకుండా ఏది తీసుకెళ్ళకూడదంట. కానీ స్వామివారికి నీళ్లు పోస్తున్నప్పుడు కూడా ఆ నీళ్ళు అనేటివి
నీళ్లు పోసే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా నీళ్లు పోసేటప్పుడు ఇలా పోస్తూ ఉంటారు. అలా కాదు, అలా పోస్తే ఆ నీళ్లు వచ్చి మన పాదాల పైన పడతాయి. అలా పడకూడదు. ఆ స్వామివారికి నీళ్లు పోసినాయి స్వామివారి మీదనే పడాలి. ఆ స్థానం నుంచి చండీశ్వర స్థానం నుంచి కిందికి వెళ్ళిపోవాలి అంతే. ఈ విధంగా అభిషేకం చేయాలి. సూపర్ స్వామి. ఈ నిజంగా కూడా అంతే తెలుసు అనుకుంటాం కానీ చాలామంది ఇవి తెలియదు, గ్రహించరు కూడా. కానీ దీనివల్ల నాకే ఎస్పెషల్గా ఈసారి నేను శివాలయానికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. ఖచ్చితంగా నేను పాటిస్తాను, నాతో పాటు మా ట్యాక్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా పాటిస్తారు. థ్యాంక్ యూ స్వామి. కార్తీక మాసానికి సంబంధించి విశిష్టతల గురించి, అభిషేకాల గురించి, రుద్రాభిషేకాల గురించి చాలా 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 చక్కగా చాలా విశదపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని ఇంతే భక్తి శ్రద్ధలతో మేము తెలియజేసిన నియమాలన్నింటినీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. శివార్పణమస్తు.